చదువుకోవచ్చు, అందరూ డాక్టర్లు అవ్వచ్చు అన్నారు. ఇప్పుడు అవన్నీ కోల్పోయి కోట్లు కోట్లు డబ్బులు చెల్లించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి వెళ్ళి కొనుక్కోలేనోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని డెవలప్‌మెంట్ గా చూడలేమా? ఇంకా అది మన ఉండదా రేపు రాష్ట్రంలో భవిష్యత్తులో? ప్రజలు ఎలాగ ఉన్నదంటే, హైటెక్ సిటీలో ఒకడికి 100,00,00,000 వాల్యూ చేసేటటువంటి ల్యాండ్‌ని 10,00,00,000 ఇస్తారు. వాడు ఒక 10 ఎకరాల్లోనో, 50 ఎకరాలో తీసుకొని, ఆ భూమి 10 ఎకరాలు అనుకుందాం. 10 ఐదులు 50,00,00,000 ప్రభుత్వానికిచ్చి, 10 వందలు 1,000,00,00,000 అని చెప్పేసి బ్యాంకుకు చూపెట్టి, దాని నుంచి 600,00,00,000 లోన్ తీసుకొని, 300,00,00,000 పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాడు. దాంట్లో ఒక 100 మందికి ఉద్యోగాలొస్తాయి. లేదా ఒక 500 మందికి ఉద్యోగాలొస్తాయి. నా బిడ్డకి 50,000 జీతం వచ్చే ఉద్యోగం వచ్చిందంటే భగవంతుడు అక్కడ చంద్రబాబు గారి వల్లొచ్చింది, రేవంత్ గారి వల్లొచ్చింది, కేసీఆర్ గారి వల్లొచ్చింది. అదే అభివృద్ధి అని జనం అనుకుంటున్నప్పుడు ఎవరిని అడగాలి ఇక్కడ? జనాన్ని అట్లా మనం ట్యూన్ చేసాం. దోచి పెట్టడంలో తప్పు లేదు, మా వాడికి ఉద్యోగం వస్తే చాలు అనేటటువంటిది. దెన్ ఇంకేముంటది? సర్వీస్ అనేటటువంటిది చేస్తే ఇల్లు కట్టించారు రాజశేఖర రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు కట్టించాడా లేదా? ఆరోగ్యశ్రీ పెట్టాడు కదా, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు కదా, అవి సాధారణ ప్రజలకే కదా ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టాడు, సాధారణ ప్రజలకే ఉపయోగపడింది. ఇంటి దగ్గరికే రేషన్ సాధారణ ప్రజలే కదా తీసుకుంది, ఇంటి దగ్గరికే వైద్యం సాధారణ ప్రజలే కదా తీసుకుంది. అవి చేసిన వద్దన్నారు. ఇంటి దగ్గరికే పాలన సాధారణ ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళే కదా, వద్దన్నారు కదా. ఇట్లాగా రెవెన్యూ ఆఫీస్ దగ్గర తిరగడమే ఇష్టం అనుకున్నారు కదా, కార్పొరేషన్ చుట్టూ తిరగడమే ఇష్టం అనుకున్నారు కదా. అలాగే ఇంటి దగ్గర బెల్ట్ షాప్ ఉండడమే కరెక్ట్